ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమా చూసే విధానమే కాదు తీసే విధానం కూడా మారిపోయింది. టాలీవుడ్ ను ఒక రకంగా ఇబ్బంది పెడుతోంది కూడా ఓటీటీనే. కుప్పలు సినిమాలు రిలీజ్ అవుతున్న ఓటీటీలో వచ్చేది కొన్ని మాత్రమే. పెద్ద సినిమాలను రిలీజ్ చేస్తున్న సంస్థలు చిన్న సినిమాలను పట్టించుకోవడం లేదు. దీనికి చెక్ పెట్టేందుకు టాలీవుడ్ రెడీ అయింది. కొత్త ఓటీటీ తీసుకురాబోతోంది. ఇంతకీ ఏంటది? ఆ ఓటీటీ స్పెషాలిటీ ఏంటి? టాలీవుడ్ లో ఓటీటీ సమస్యలు పెరిగిపోతున్నాయి. నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు ఓటీటీ ప్లాట్ఫామ్లపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలను మాత్రమే ఓటీటీలు కొనుగోలు చేసి చిన్న సినిమాలను పట్టించుకోకపోవడం, అంతా తమ ఇష్టం వచ్చినట్టు ధరలు, రిలీజ్ టైమింగ్స్ నిర్ణయించడం లాంటి కారణాలతో ఇబ్బందులు పడుతున్నారు. నిజానికి థియేటర్లలో వస్తున్న సినిమాల్లో ఓటీటీల్లోకి వచ్చేవి కొన్నే. యావరేజ్ గా నెలలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో పావు వాటా మాత్రమే ఓటీటీలో ప్రత్యక్షమవుతున్నాయనే వాదన ఎప్పటినుంచో ఉంది. థియేటర్లలో మెరిసినవి, పాజిటివ్ టాక్ తెచ్చుకున్నవి మాత్రమే ఓటీటీలో కనిపిస్తున్నాయి. ఫ్లాప్ అయిన సినిమాలు అడ్రస్ కూడా లేకుండా పోతున్నాయి. ఏ ఓటీటీ అయినా సరే చిన్న సినిమాలు, మరీ ముఖ్యంగా ఫ్లాప్ అయిన మూవీస్ ని అస్సలు పట్టించుకోవడం లేదు. చిన్న సినిమాలకు జరుగుతున్న అన్యాయానికి చెక్ పెట్టేందుకు టాలీవుడ్ కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయింది. థియేటర్లలో విడుదలైన అన్ని సినిమాలను టాలీవుడ్ సొంత ఓటీటీ యాప్ ద్వారా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. దీనికోసం స్పెషల్ యాప్ తీసుకురావాలని, అందులో అన్ని సినిమాలకు సమాన అవకాశాలు పొందే విధంగా విడుదల చేయాలని ఇండస్ట్రీ పెద్దలు చర్చిస్తున్నారట. దీంతో ప్రస్తుత ఓటీటీ సంస్థల పెత్తనం తగ్గి టాలీవుడ్ సినిమాల డిస్ట్రిబ్యూషన్ లో స్వేచ్ఛ లభిస్తుందని, చిన్న సినిమాలు కూడా మంచి ధరలు, ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. ఇప్పటికే కొంతమంది టాప్ ప్రొడ్యూసర్లు ఈ ఆలోచనపై సీరియస్ డిస్కషన్స్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ సోర్సెస్ చెప్తున్నాయి.